కానీ మీకు నేనంటే ఇష్టం ఉండదు కదా, నాకెందుకు ఈ ఐడియా ఇస్తున్నారు? అది నాకు అమ్మఒడిలో ప్రతి బిడ్డ ఇష్టమే కదమ్మా. నిన్న నువ్వు మీ అమ్మ గురించి చెప్పిన తర్వాత మీ మీద చాలా జాలేసిందమ్మా. అందుకే ఈ ఆలోచన రాగానే వచ్చి నీకు చెప్తున్నాను. ఓ సరేనండి, కానీ మనం చేద్దామని మిమ్మల్ని నాతో పాటు కలుపుతున్నారు. అసలు ఈ పెళ్లి చేయడం వల్ల మీకొచ్చే లాభమేంటి? నా కూతుళ్ళు ఇష్టం లేకపోవచ్చు, కానీ మీ అక్క విషయంలో అన్ని పక్కన పెట్టి మనం కలిసి కట్టుగా ఉందాం. సరేనండి, కానీ మా అక్క పెళ్లి పెత్తనం అంతా మాత్రం నాదే అయి ఉండాలి. నేను చెప్పినట్టే జరగాలి. అలాగేనమ్మా, నువ్వు ఒప్పుకున్నా నాకంతే చాలు. అయితే త్వరలోనే మా అక్క పెళ్లి కూతురు కాబోతుందా? వీలైనంత త్వరగా నా పెద్ద కూతురు చైత్ర పెళ్లి చేయాలి. హే డాక్టర్ చైత్ర గారు. హలో, ఏంటి రెస్పెక్ట్ఫుల్ గా పిలిస్తే వినిపించట్లేదా? ఎప్పుడైనా నువ్వు నన్ను ఇలా పిలిచావా? అయితే పొట్టి అని పిలిస్తే పలుకుతావా? అసలు నీతో నాకేంటి? హలో, నిన్న ట్రీట్మెంట్ చేసావు, పేషెంట్ కనబడగానే పెయిన్ తగ్గిందో లేదో అడగాల్సిన మినిమం కామన్ సెన్స్ లేదా? ఎందుకు? నీకు నొప్పి తగ్గింది కదా. ఎవరు చెప్పారు పెయిన్ తగ్గిందని? నాకు ఇంకా పెయిన్ ఉంది. నాకు తెలుసు, నేను ట్రీట్మెంట్ చేస్తే చచ్చినా ఆ పెయిన్ తిరిగి రాదు. ఓ, మరి ఇన్నాళ్ల నుంచి మా బామ్మకి ట్రీట్మెంట్ చేస్తున్నా ఇంకా ఎందుకు తగ్గలేదు? బామ్మగారి ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి? సర్లే, అవన్నీ ఎందుకు, నాకు పెయిన్ గా ఉంది, ట్రీట్మెంట్ చేయి. ఓహో, మరి అంత పెయిన్ గా ఉంటే నన్ను డ్రాప్ చేస్తానని నిన్నెందుకు బయటకు వచ్చావు? నేను డ్రాప్ చేయడానికి రాలేదు, కార్ దగ్గర డ్రాప్ చేయడానికి మాత్రమే వచ్చాను. లేదు, నువ్వు కావాలని పెయిన్ ఉంది అని అంటున్నావు. హలో, చాలా పెయిన్ గా ఉంది. నువ్వు ట్రీట్మెంట్ చేస్తావా లేక మా అన్నయ్యని పిలిచి కంప్లైంట్ ఇవ్వనా? సరే, నిన్న కోల్డ్ ప్యాక్ తో చేశాను కదా, ఇవాళ హాట్ ప్యాక్ తో స్కిన్ ఊడేలా ట్రీట్మెంట్ చేస్తా. అలా చేస్తే స్కిన్నే కాదు, పెయిన్ కూడా పోతుంది. అలాగా? వద్దులే, నాకేదో పెయిన్ తగ్గినట్టుగా ఉంది. వద్దులే. నేను బామ్మగారికి ట్రీట్మెంట్ చేయాలి. ఆగు, నీతో మాట్లాడాలి. ఏంటి? స్మైలీ గురించి మాట్లాడాలి. స్మైలీ గురించా? ఏమైంది? తనేదో కొత్త ప్లాన్ లో ఉన్నట్టుంది. ప్లానా? ఏంటది? ఏమో తెలీదు. రాత్రి వచ్చి ఏదో వ్రతం అని, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండాలని, అలా ఉంటే అన్నయ్యకి మంచి జరుగుతుందని చెప్పింది. దేని వెనక ప్లానే ఉంటుంది? ఏదైనా ఉండొచ్చు. స్మైలీ థాట్స్ చాలా క్రూయల్ గా ఉంటాయి. ఈ విషయం నాకు తెలిసినప్పటి నుంచి ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది. తననేమో మా ఇంట్లో వాళ్ళు సతీ సావిత్రిలాగా, సతీ స్మైలీ అని అవార్డు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అసలు వ్రతమే జరగకూడదు. తనని ఎలాగైనా ఆపాలి. ఆపుదాం. ఎలా?
చెప్పు మహి. అక్క నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? చెప్తే నువ్వు షాక్ అవుతావు. ఏంటో చెప్పవే. అక్క రేపు నీకు పెళ్లి చూపులు. ఏంటక్క షాక్ అయ్యావా? పెళ్లి చూపులేంటే? ఈవినింగ్ నువ్వు తొందరగా రా, చెప్తాను. పిచ్చ కింద నీకు? నేను అసలే పనిలో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. ఇంటికి వచ్చాక మాట్లాడతాను. పెట్టే. ఏంటి ఏవో పెళ్లి చూపులు అంటున్నావు? ఎవరికి? నాకే. నీకు పెళ్లి చూపులా? ఎందుకలా నవ్వుతున్నావు? నిన్ను చూడ్డానికి వచ్చిన బకరా ఎవరా అని. సారీ. అయినా పెళ్లి చూపులంటే ఎందుకంత కోపంగా ఫోన్ పెట్టేశావు? నాకిష్టం లేక ఏం చెప్పాలో అర్థం కాక పెట్టేశాను. అంతేనా? లేకపోతే వచ్చిన వాడు చూసి రిజెక్ట్ చేసే ముందు నువ్వే ఇష్టం లేదని కవర్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, తప్పుకో. బాలుడు. మహి, ఈ ఫోటోలో అబ్బాయి బానే ఉన్నాడు కదా? ఇతనా? ఎలా ఉన్నాడు చూడు. మా అక్క ఎలా ఉంటుంది? క్వీన్ ఎలిజబెత్ లా ఉంటుంది. ఇతనేమో పక్కన కోతి నుంచోబెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. బాలుడు. అస్సలు బాలుడు. ఈ ఫోటోలో అతను పర్లేదు కదా మహి? ఏంటి చిలక పక్కన కాకుంటే బాగుంటుందా? అలా ఉన్నాడు. పట్కా. మా అక్కకి పర్లేదు అనేవాడు కాదు, పర్ఫెక్ట్ గా ఉండేవాడు కావాలి. నువ్విలా చూసిన ప్రతి అబ్బాయికి వంక పెడితే ఇంక సంబంధం కుదిరినట్టే. మీరు మాట్లాడకండి. మహాలక్ష్మికే కాదు, అందరికీ నచ్చే అబ్బాయి దొరికే వరకు ఓపిగ్గా వెతుకుదాం. అవును, పెళ్లి విషయంలో తొందరపడకూడదు. మహాలక్ష్మి, నీకు నచ్చే వరకు సంబంధాలు చూస్తూనే ఉందాం. అలాగేనండి. పెళ్ళైతే నా దారి నేను చూసుకుంటే నా చెల్లెలి పరిస్థితి ఏంటి? నాకేంటక్క, ఎక్కడున్నా నేను రానిలా బతికిస్తాను. నా గురించి నువ్వు అస్సలు ఆలోచించకు. నీకు తెలియదు మహి, నేను చెప్పేది వినవే. అవునమ్మా, మహాలక్ష్మిని చూసుకోవడానికి నేనున్నాను కదా. నీ తర్వాత తనకి ఒక మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. లేదమ్మా, ఇప్పుడు నా పెళ్లి కంటే మహీకే మొదట పెళ్లి చేసి తర్వాత నేను చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అక్క, అలాంటిదేం కుదరదు. నాకు చాలా ఎయిమ్స్ ఉన్నాయి. బాగా డబ్బులు సంపాదించాలి, బాగా సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత పెళ్ళనుకున్నాను. నువ్వేంటి నన్ను ఇరికిస్తున్నావు? చిన్నదే అయినా
బాగా చెప్పిందమ్మా. అయినా ఇంట్లో పెద్దదానివి నువ్వుండగా చిన్నదైన మహాలక్ష్మికి పెళ్లి చేయడం కరెక్ట్ కాదమ్మా. ఆ, అవునమ్మా, కానీ తర్వాత మహి పరిస్థితి ఏంటి అని. అక్క, నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. చెప్పాను కదా, నేను సెటిల్ అయ్యాక నువ్వే నీ చేతుల మీదుగా నా పెళ్లి చెయ్యి. మరోలా అనుకోవద్దు. నీ పెళ్లి దగ్గరుండి చేసి ఎక్కడున్నారో తెలియని నా కూతురికి పెళ్లి చేశానని తృప్తి పడదామనుకున్నాను. దయచేసి కాదని మాత్రం అనకమ్మా. చూడమ్మా, సీతారత్నాన్ని నువ్వు అమ్మే అనుకుంటున్నావు కదా, మరి మీ అమ్మే అంతలా అడుగుతుంది కదా, ఒప్పుకోమ్మా. చైత్ర, ఈ అమ్మ మాట కాదనకమ్మా. ప్లీజ్ అక్క, పెళ్లి చేసుకో అక్క, ప్లీజ్ ప్లీజ్. స్టార్, థ్యాంక్ యూ, బాయ్. బాయ్ రాక్ స్టార్. ఏంటి మార్నింగే ఉంటుందని చెప్పాను. అయ్యో, ఎందుకు చెప్పావి ఆ విరాజ్కి? ఏ అక్క, ఏమవుతుంది? ఆ విరాజ్ రేపు పెళ్లి చూపులకి వచ్చేస్తాడు చూడు. రానివ్వక్క, మన వైపు ఒక సెలబ్రిటీ వచ్చాడంటే మనకి మంచిది కదా. అతను సెలబ్రిటీగా రాడు, నన్ను ఏడిపించడానికి వస్తాడు. ఏం కాదు, మా రాక్ స్టార్ వస్తేనే బాగుంటుంది. అయ్యో, నీకా చెప్పినా అర్థం కాదు. ఛ! పెళ్లి చూపులకు నేను వెళ్ళడం ఏంటి? అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ ఏం డ్రెస్సులు వేసుకోవాలని వెతుక్కోవడం ఏంటి? పొట్టి దాన్ని పెళ్లి చూపులకి వెళ్ళను.
you. ఏంటి ఇద్దరు తయారై ఎక్కడికెళ్తున్నారు? ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందమ్మా, నేను వెళ్ళాలి. ఒరే ఆనంద్, ఎంత అర్జెంట్ వర్క్ ఉన్నా సరే ఈ రోజు నువ్వు ఇల్లు కదిలి వెళ్ళడానికి వీల్లేదు. అదేంటమ్మా? మరి కాసేపట్లో స్మైలీ వస్తుందిరా. ఇవాళ తనేదో వ్రతం చేస్తుందని నిన్ననే చెప్పింది కదా. మామ్, అన్నయ్యకి ఏదో అర్జెంట్ వర్క్ అంటున్నాడు కదా. ఏదేవైనా సరే ఆనంద్ ఈ రోజు ఇంట్లో ఉండాల్సిందే. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదురా. అవునరా విరాజ్, నువ్వెక్కడికి వెళ్తున్నావురా? నేను సీతారత్నం గారింటికి. ఎందుకురా? చైత్రన్ కలవడానికా? ఛ, కాదు కాదు కాదు. సీతారత్నం గారికి నా హెల్ప్ ఏదో కావాలంట, సో అందుకోసం వెళ్తున్నాను. అయితే నువ్వు వెళ్ళురా. పాపం సీతారత్నం గారు మన వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలరా కదా, అందుకే వెళ్తున్నాను. బాయ్ బాయ్. బాయ్. ఒరేయ్ ఆనంద్, నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి. నువ్వెళ్ళు, పైకెళ్ళు, వెళ్ళు నీ రూంలోకి. చైత్ర, అమ్మా నేను రెడీ చేస్తాను. ఆగండి ఆగండి ఆగండి. ఈ రోజు మా అక్కని నేనే రెడీ చేస్తాను. ఈ రోజు వద్దు మహి, అమ్మ రెడీ చేస్తానని చెప్పారు కదా. వద్దక్క. పర్లేదమ్మా, నేను చైత్రని అందంగా రెడీ చేస్తాను. వద్దండి, మీరు మా అక్కని ఓల్డ్ స్టైల్లో బామలా రెడీ చేస్తారు. నేనైతే న్యూ ట్రెండ్ లా అద్దరిపోయేలా రెడీ చేస్తాను. కదా ఏంటక్క? అదే పాపం అమ్మ కూడా వాళ్ళ కూతుర్ని నాలో చూసుకొని రెడీ చేయాలనుకుంటుంది కదా. అయినా అమ్మకంటే నీకేం తెలుసని? నువ్వు వెళ్ళు, నువ్వు వేరే పనులు ఏమైనా చూసుకో, వెళ్ళు. పాపం మహాలక్ష్మి ఫీల్ అయినట్టుందమ్మా. దాని నలుగుడు 5 నిమిషాలేనమ్మా, ఏం కాదు. మీరు రెడీ చేయండి. కూర్చో.